నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమిల్లి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే అండి. శ్రీనివాస్ గారు, ఇక్కడ మెడికల్ కాలేజెస్ పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ కోటి సంతకాలు అంటుంది, గవర్నర్ ని కలుస్తున్నారు, చాలా వ్యతిరేకిస్తుంది. అయితే ఎంపీ గురుమూర్తి గారు ఇక్కడేమో వ్యతిరేకంగా సంతకం చేశారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా మాత్రం అక్కడ పీపీపీ మెడికల్ విధానానికి మద్దతుగా సైన్ చేశారు. అంటే ఇలాంటి రెండు ధోరణిని మనం ఎలా చూడాలంటారు? వాళ్ళు ఎప్పుడు రెండు నాలుకలు, రెండు డబుల్ స్టాండర్డ్స్ ఎప్పుడు అలవాటే వాళ్ళకి. కొత్త ఉందని అందులో వింతే ఉంది. కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ కాదు 10 ఏళ్ల నుంచి కూడా ఏం చేసినా వాళ్ళ మద్దతు ఉంది. ఇక్కడికి వచ్చి గొంతులేస్తారు, అక్కడికి వెళ్ళి కుయ్యమంటారు అన్నమాట. అర్థమైందండి? వాళ్ళదే అందుకుని వాళ్ళకి వాల్యూ లేకుండా పోయింది. వాళ్ళ ఉద్యమాలు కోటి సంతకాలు అంటే ఎవరైనా చూసి పక్క నుంచి పోతున్నారు, వాళ్ళే పెట్టేసుకున్నారు. అవి కూడా కోటి అయ్యి ఉండవు, లెక్కెడితే ఉండవు కోటి. ఇప్పుడు ఆ కాగితాలు దండగా అవన్నీ పకోడీ పొట్లాలకి అమ్మేసుకుంటే సరిపోద్ది. వాళ్ళు మిఠాయి కొట్లకి పకోడీ పొట్లాలు బజ్జీలకి వాళ్ళకి అమ్మేసుకుంటే కొంచెం మంచి పేపర్స్ కాబట్టి శుభ్రంగా నూనె అది పీల్చకుండా ఉంటుంది, బాగుంటుంది. ఏంటండి వీళ్ళు ఏం చేయాలో తెలియక అసలు దేని మీద ఉద్యమం చేయాలో వాళ్ళ పాయింట్ లేదు. ఏముంటుంది? ఇప్పుడున్న ప్రభుత్వం వీళ్ళు ఉద్యమం చేసేంత తప్పులు ఏం చేస్తుంది? ఈ ప్రభుత్వం కూడా కొన్ని తప్పులు చేస్తుంది. ఆ తప్పులు అడగడానికి వాళ్ళు నోరు రాదు. ఎందుకంటే అలాంటి తప్పులు వీళ్ళు అంతకన్నా దారుణంగా చేసి ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఎమ్మెల్యేల మీద కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి గారు కూడా అడ్రస్ చేశారు, మీరు జాగ్రత్తగా ఉండండి. అలాంటి వాటి గురించి మాట్లాడాలనుకో, దానికి వాళ్ళు మాస్టర్ డిగ్రీ చేసి ఉన్నారు కదా, వాళ్ళు దాని మీద నువ్వు చేసింది ఏంటో అని అడుగుతారు. కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొన్ని అవకతవకలు ఉన్నాయి. రైతులు సర్వేలోను ఒకళ్ళ భూమి ఒకళ్ళ దాంట్లో చేసేయటం, అటు ఇటు నెంబర్లు తారుమారు చేయటం రకరకాలుగా ఉన్నాయి. దాని గురించి మాట్లాడాలి వాళ్ళు. మనం మాట్లాడుతున్నాం, కొంచెం సరి చేయండి బాబు అని. దాని గురించి మాట్లాడితే ఈ పెంట నువ్వే కదా పెట్టామని అడుగుతారు. అసలు ఆ పెంట తీసుకొచ్చింది అతనే. జగనన్న భూ సర్వేని పెట్టి పెంట చేసి వదిలేశాడు. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగులు కూడా అది మంచి బాగుండదు వాళ్ళకి. డబ్బులు తినటానికి ప్రతిరోజు పాలు పితుక్కుంటున్నారు రైతుల దగ్గర, ఆ భూములు సమస్య మీద వచ్చిన దగ్గర. ఎవరికి పని అవ్వట్ల. కింద నుంచి గ్రామ స్థాయి వర్కర్ నుంచి పై వరకు కూడా అందరికీ తహసీల్దారులు, ఎంఆర్ఓలు మొత్తం గుమ్మేస్తున్నారు. ఫైల్ కదలాలంటే డబ్బు కట్టవలసిందే. అది కూడా తొందరగా అవుతాం, నిదానంగా ఉంది. ఏదైనా అంటే పొగరగా సమయం చెప్తారు. ఇలాంటివన్నీ అతను ఇలాంటి దాని మీద అతను ఉద్యమం చేయాలి. మేము తప్పు చేసామయ్యా, మీరు చేయొద్దు అని రావాలా. అది మానేసి ఈ మెడికల్ కాలేజీలు ఇదేదో పెద్ద ఒత్తిడి ఇచ్చేసినట్టు తను ఏదో తీసుకొచ్చినట్టు పైనుంచి. అసలు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించిన పీపీపీ విధానం ఇవాళ కొత్తగా వచ్చిందేం కాదు. ఆయన ఎప్పటి నుంచో ఈ రకమైన విధానాలకి ఆయన మద్దతు ఇస్తాడో, చేయమని చెప్తే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ భాగస్వామ్యం కావాలంటాడు ఆయన. అంతా ఎందుకండి, ఇప్పుడు నేషనల్ హైవేస్ ఉన్నాయి. అప్పుడు మా వాజ్పేయి గారు మనమంతా ఎంత డబ్బు మనం ఎక్కడ పెట్టగలం అంటే మొట్టమొదటిసారిగా ఈ విధానాన్ని చెప్పాడు ఆయన. టోల్ గేట్లని చంద్రబాబు గారు పెట్టిన ఫిట్టింగే అది, టోల్ గేట్. కానీ ఇవాళ మనకు రోడ్లు ఎలా ఉన్నాయి, హైవేలు. టోల్ గేట్లు డబ్బులు తీసుకున్నారు కానీ సుఖవంతమైన వేగవంతమైన ప్రయాణం అసలు మీకు ఊహించామా? ఒక 30 ఏళ్ల క్రితం మనం ఊహించాము అది. ఇది వాళ్ళు ఏంటంటే ఆ రోడ్ల నిర్మాణానికి ఆయన ఖర్చు కాంట్రాక్టర్ పెట్టుకుంటాడు, తర్వాత దాని మీద టోల్ గేట్ పెట్టుకుని వసూలు ప్రజలు కడుతున్నారు. ప్రజలు కట్టుకున్నట్టు లెక్క. ఇప్పుడు అంతే. పీపీపీ విధానంలో ప్రైవేట్ అతను కడతాడు, అతను కొన్నాళ్ళు అతను డబ్బులు రికవరీ. మరి ఊరిని ఎందుకు పెడతారు? నువ్వు ఇంత దుబ్బేసి కూడా ₹10 ఇవ్వట్లేదు కదా ఎవరికైనా. మరి ఎవరిని వచ్చి ఊరిని ఎందుకు చేస్తాడు? మరి వాళ్ళకి బెనిఫిట్ ఉండాలి కదా, మ్యూచువల్. అసలు లేని దానికంటే అసలు లేకపోవడం కంటే అతను పెడితే మెడికల్ కాలేజీలో సీట్లు ప్రభుత్వం నిర్వహిస్తే ఎన్ని ఉంటాయో సీట్లు అన్ని గ్యారంటీగా ఉంటాయి అక్కడ. పైగా 100 పడకలు 200 పడకలు హాస్పిటల్స్ ఉంటాయి. అర్జెంటుగా వైద్యం అందుబాటులోకి వస్తుంది. ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి, ప్రైవేటు నిర్వహణలో ఉంటాయి. ప్రైవేట్ నిర్వహణ డెఫినెట్గా బాగుంటుంది. మన అన్ని విషయాలు ప్రైవేట్ నిర్వహణ ఎందుకు బాగుంటుంది అంటే ఏమో మరి ఎందుకు బాగుంటుందో మరి బాగుంటుంది. ప్రభుత్వ నిర్వహణ ఎందుకు బాగోదు అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ చూస్తే తెలుస్తుంది ఎందుకు బాగోదో. ఎవరికాడు కాళ్ళు ఆర్జాబు కూర్చొని డబ్బులు ఇస్తాను కానీ పని చేయరు. ఇక్కడ అలా కుదరదు. ఇవన్నీ ఆలోచించి పీపీపీ విధానం తేలేరు. అది వద్దు, నువ్వు కుదరదని చెప్పి కోటి సంతకాలు పెట్టు. దాన్ని ఎవడు పట్టించుకున్నాడు? ఆఖరికి వికిలి డ్యాన్సులు, ఆ డ్యాన్సులు అశ్లీల నృత్యాలు చేస్తున్నా కూడా జనం పట్టించుకుంటున్నారు. అసహించుకున్నారు చూడటానికి. వైజాగ్లో అట్లా చూసాం, వీడియోలు వచ్చినాయి మీడియాలో, ఎంత అసహ్యంగా ఉన్నాయండి. అక్కడ పార్లమెంట్లో వీళ్ళందరూ వెళ్ళి ఆవిడని కలిశారు, సీతారామన్ గారిని. ఆవిడ చెప్పింది, గడ్డెట్టింది, ఓరు బాబు ఇది మంచిదిరా బాబు, ప్రైవేట్ వేరు పీపీపీ వేరు, ప్రభుత్వము ప్రజలు ప్రైవేట్ భాగస్వామి ఇది అని చెప్పింది అందంగానే. వాళ్ళకి బొరక ఎక్కలేదు. ఎక్కినా కానీ ఎక్కనట్టు ఉన్నారు. పార్లమెంటు స్టాండింగ్ కమిటీలో ఉంటే సచ్చినట్టు ఒప్పుకోవాలి. అక్కడ దేశమంతా ఒప్పుకుంటుంది ఇవాళ పార్లమెంట్లో. ఇప్పుడు దానికి ఇది మిగతా రాష్ట్రాలు కూడా దీన్ని ఆహ్వానిస్తున్నాయి ఈ విధానాన్ని.
కారణం ఏంటంటే ప్రభుత్వాల దగ్గర కోర్టులు కూడా చెప్పినాయి, ప్రభుత్వాల దగ్గర అంత డబ్బు ఉండదు, ప్రైవేట్ భాగస్వామ్యం తీసుకుంటే తప్పు ఏంటని అడిగింది. తప్పు ఏంటి? ఇప్పుడు అన్నీ అలాగే ఉన్నాయి కదండి ఈ దేశంలో. రోడ్లు అన్నీ అనేకం. అసలు వైసీపీ వాళ్ళు ఏం కారణాలు చెప్తున్నారు సార్? మేము ఈ కారణంతో దీన్ని వ్యతిరేకిస్తున్నాం అని చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్న కారణాలు వాళ్ళకి అదే వెరైటీ. వాళ్ళు ఏ కారణం చెప్పరు, వాళ్ళు చెప్పే కారణం వేరు. వాళ్ళదంతా కూడా అయోమయం, జగన్నాథం అంటారు దాన్ని. మనకే అర్థమవుతుంది, వాళ్ళకి అర్థమవుతుంది. అక్కడ ఏం లేని దానికి ఏదో చెప్తున్నారు. ఇప్పుడు ఇలా చూస్తున్నారు, గాలిలో చూస్తూ ఉండడం అనుకో. ఇప్పుడు ఎవడో సడన్ గా రోడ్డు మీద నిలబడి పైకి చూస్తుంటే అందరూ చూస్తారు కదా పైకి, అలాగే చూస్తున్నారు వాళ్ళు వెళ్ళి. ఈ పీపీపీ విధానం కరెక్ట్ కాదు, ప్రైవేట్కి ఇచ్చేస్తున్నారు. అడ్డుకోలు, ప్రైవేట్ కాదురా బాబు అంటే వాళ్ళు సమాధానం చెప్పకూడదు. వాళ్ళు అరుచుకునే వాళ్ళు గొంతు నొప్పి వచ్చి ఆడే మానేస్తారు. కానీ వాళ్ళు ఈ లోపల దుష్ప్రచారం చేస్తారు, దాన్ని కేసులు వేసి లోపల దబ్బాలి, బుడ్డి పగలు కొట్టాలి, అప్పుడు దారిలోకి వస్తారు. ఇప్పుడు అన్ని విషయాల్లోనూ పిడికి పేయానికి ఒకే మంత్రం వేయకూడదు, అందరినీ ఒకలాగా సౌమ్యంగా వ్యవహరించకూడదు. ఇప్పుడు ఈ ర్యాలీలు తీసినప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు కదా, మోకాలు చెప్పులు కాడ తీసేయాలి, దెబ్బకి దారిలోకి వస్తారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అరాచకం అన్యాయం చేసింది అనుకోండి, జగన్మోహన్ రెడ్డి లాంటి వాడిని దింపేశారు, తిరగబడ్డారు. ఎవరైనా ఒకటే, ఎవరి మీదనే తిరగబడతారు. ప్రత్యేకత ఏముంది? నువ్వు ఇంత అరాచకం చేసి అన్ని చేసినా కానీ నిన్ను దింపేలేదా? అలాగే ఇప్పుడు వీళ్ళు తప్పు చేస్తే చెప్తారు, నువ్వు ప్రత్యేకించి నువ్వేం చేయక్కర్లేదు, నువ్వేం చెప్పక్కర్లేదు, జనాలకు అన్నీ తెలుసు ఎవరేంటో. ఒకటి మాత్రం స్పష్టత ఉంది వాళ్ళ దగ్గర, మళ్ళీ నీ ముఖం చూడటానికి ఇష్టపడతలేదు అంతే. నీ గ్యాంగ్ 10 మంది వస్తారు, నీకు జేజేలు కొడతారు, నీ చుట్టూ తిరుగుతారు. వాళ్ళందరూ కూడా ఈవెంట్ మేనేజ్మెంట్ కింద ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే ఉంటారు. సీఎం అంట. అంతకు మించి కొత్త ఒకటి తీసుకురా, ఓ పక్కన సీఎం ఉమ్మేస్తున్నారు. ఎలక్షన్ అయిపోయి నిన్ను ఓడించి 18 నెలలు అయిన తర్వాత ఈ ప్రభుత్వం విషయంలో, నీ విషయంలో ప్రభుత్వం మీద అసంతృప్తి ఉన్నా సరే నీ అంగ చూడటానికి ఇష్టపడతలేదు ఎవరు. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రభుత్వం మీద ఎవరికైనా అసంతృప్తి ఉందంటే, అసహనం ఉందంటే, కేవలం నిన్నేం చేయట్లేదు, నీ మనుషులు ఏం చేయట్లేదనే బాధ. మిగతా విషయాలు ఈ ప్రభుత్వాన్ని పేరెట్టడానికి వంకెట్టడానికి లేదు. అంటే ఏదో ఒకటి గవర్నమెంట్ని అనాలని తప్పితే మీరు అన్నట్టు రీజన్ తెలియట్లేదు. అండ్ అది మంచి పద్ధతి అని సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఇండియాలో కూడా అది సక్సెస్ అయిన మోడల్ కూడా, దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు అని అంటే అసలు ఏం మాట్లాడాలి సార్? ఏముండదండి వాళ్ళ పరిస్థితి. ఏంటంటే వంకలేనో డొంకెట్ ఏడ్చాడు అంటారు కదా, వాళ్ళు చెప్తే వినరు, కొడితే ఏడుస్తారు. అది వాళ్ళ పరిస్థితి. లబోదీపము నన్ను అరెస్ట్ చేశారు, అన్యాయంగా అరెస్ట్ చేశారు. ఇప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి వాళ్ళు చిన్న బుజ్జిబాపులు అంట, బుజ్జి కుక్క పిల్లలా ఉన్నారు, వాళ్ళని అన్యాయంగా అరెస్ట్ చేశారన్నారు. వాళ్ళు సౌమ్యుల అరాచకవాదులు వాళ్ళు, కొవ్వొత్తులు ర్యాలీ సిగ్గుంది వాళ్ళకి. ఏమన్నా పరకామణికి చిన్న కేసు అంట, అదేదో కొండ అంటాడు. ఏం మాట్లాడుతున్నాడు అతనికి తెలియదు. 40 మంది ఇళ్ళు కోలగొట్టారు. అది 2 ప్రైవేట్ పార్టీలు, ఇద్దరు వివాదం, అది ఆస్తి వివాదం. ఒకటికి అనుకూలంగా తీర్పు వచ్చింది, రెండో వాడికి ఖాళీ చేయమన్నారు. అది ప్రభుత్వానికి ఏంటి సంబంధం? అది అందులో ఒకడు ఇవన్నీ ఒకటి స్థలాన్ని అన్యాయంగా ఆక్రమించుకుని అది అమ్ముకు దొబ్బాడు. అమ్ముకు దొబ్బినోడు నీ ఎమ్మెల్యే దానికి మనిషి. అది 40 ఇళ్ళు కోలగొట్టారంటే ప్రభుత్వానికి ఏం సంబంధం? కోర్టు ఆదేశాలు అయ్యి. మరి నువ్వు 400 మందిని ఎలగొట్టేసినప్పుడు నీ ఇంటి కోసం దానికి సంబంధం ఎవరు చెప్తారు? సిబిఐ ఎంక్వైరీ. అదే సిబిఐ ఎంక్వైరీ అంటే సిగ్గుందా? సిబిఐ అవును, సిబిఐ అడుగుతాడు. ఎందుకంటే నీలటం వదిలేసింది కదా, అందరికీ లోకువైపోయింది సిబిఐ. ఖచ్చితంగా ఇతని వల్లే లోకువైపోయింది. తన కేసులు, వీళ్ళ బాబాయ్ మర్డర్ కేసు సిబిఐ హ్యాండిల్ చేయడం వల్ల సిబిఐకి ఉన్న 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళ నుంచి వాళ్ళకున్న పరపతి మొత్తం పోయింది. నీ పెంటలో కాలెట్టిన వాళ్ళు ఇక వాళ్ళు దాన్ని కవర్ చేసుకోలేరు. నాలాంటి నిత్యం తిడతా ఉంటాడు వాళ్ళని, ఎందుకంటే వాళ్ళు అమ్ముడు పోయారు అంటాను నేను. ఖచ్చితంగా అమ్ముడుపోయారు. లేదా ఎవడొకటి చెప్పినట్టు ఆడుతున్నారు. పంజరంలో చిలకలు అంటే పంజరంలో చిలక. నువ్వు అంతగా అడుగుతావు సిబిఐ అడగకపోతే సిఐడి అంటే దడ నీకు. ఆంధ్రప్రదేశ్ ఏపీ సిఐడి అంటే ఇదివరకు నువ్వు చెప్పి నమ్మనన్నావు, మళ్ళీ అదే పోలీసులు వాడుకున్నావు, వాళ్ళు కూడా నీకు బాగానే వత్తాసు పలికారు. ఇప్పుడు మళ్ళీ నాకు సిబిఐ కావాలంటున్నావు. ఇప్పుడన్నా కొంచెం పౌరుషం తెచ్చుకున్న వాళ్ళు నీ ఇష్టం మాట్లాడుతుంటే వాళ్ళని నీ తోలు తీయడానికి రెడీ అవ్వాలి. ఒకవేళ ప్రభుత్వం ఆదేశించకపోయినా సుమోటోగా కేసులు పెట్టాలి నీ మీద. ఆ పని వాళ్ళు చేయట్లేదు. అందుకని నీకు లోకువా మాట్లాడుతున్నావు. థ్యాంక్ యూ సార్.